ఇప్పుడు అందులో అప్లై రెజ్యూమ్, అప్లోడ్ రెజ్యూమ్, ఈ ఫీచర్స్ అన్ని పెట్టి మీరు ఒక ఫామ్ క్రియేట్ చేయండి రేపటికి. సో నేను ఒక బేసిక్ కాంటాక్టర్స్ ఫామ్ యూజింగ్ నింజా ఫామ్ చూపించాను. నెక్స్ట్ ఇంకొక ప్లగిన్ ఏం యూస్ చేసాం, వాట్సాప్ ఫీచర్ కోసం కూడా మనం ఒక ప్లగిన్ యూస్ చేసాం. సోషల్ చార్ట్ యూస్ చేసాం యాజ్ ఆఫ్ నౌ. సో మీరు డిఫరెంట్ ప్లగిన్స్ ట్రై చేయాలి అంటే యూ కెన్ ట్రై, లేదు సేమ్ యూస్ చేస్తామంటే యూ కెన్ యూస్ సేమ్. సో నేను కాంటాక్టర్స్ ఫామ్ యూస్ చేశాను. మీరు రేపటికి ఒక కెరియర్స్ పేజ్ లో ఒక ఫామ్ యాడ్ చేసి చూపించాను నాకు. కెరియర్స్ పేజ్, ఇందులో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్, అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ వచ్చి ఇంటర్న్స్ గా అప్లై చేసుకుంటారు, వాళ్ళ రెజ్యూమ్ అప్లోడ్ ఇలా కంప్లీట్ ఫామ్ లో ఆ డీటెయిల్స్ ఉండాలి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు క్రియేట్ చేయండి. సేమ్ మీరు నింజా ఫామ్స్ యూస్ చేస్తూ కూడా చేయొచ్చు అది. వాట్సాప్ సోషల్ చార్ట్ యూస్ చేస్తాం కదా ఇప్పుడు. సేమ్ ఏం లేదు, నేను ఏ ఎక్స్ట్రా ఫీచర్ చెప్తున్నానో అది మీరు ప్లగిన్స్ లోకి వెళ్తారు, సెర్చ్ చేస్తారు, ఈ వాట్సాప్ పెట్టాం. సో మీరు లైవ్ చాట్ ట్రై చేయండి. లైవ్ చాట్ ఇప్పుడు జనరల్ గా బాట్స్ వస్తాయి, మనం వెబ్సైట్ కి విజిట్ చేసిన వెంటనే హౌ కెన్ ఐ హెల్ప్ యూ, మనం ఏదైనా క్వశ్చన్ డిఫాల్ట్ గా కొన్ని మెసేజెస్ ఫీడ్ చేస్తాం ఆ లైవ్ చాట్ ఆప్షన్ లో. సో మీరు లైవ్ చాట్ కూడా ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు మీ వెబ్సైట్ లో గ్యాలరీ పేజ్ క్రియేట్ చేశారు రైట్. గ్యాలరీ పేజ్ లో ఇమేజెస్ యాడ్ చేయండి. మీరు నార్మల్ ఇమేజెస్ యాడ్ చేయండి. ఇమేజెస్ యాడ్ చేసి రేపు చూపించండి. ఆ ఇమేజెస్ కోసం కూడా మీరు ఒక ప్లగిన్ యూస్ చేస్తారు. ఆ ప్లగిన్ యూస్ చేయడం వల్ల అన్ని ఇమేజెస్ ఎలా ఉంటాయంటే, మీరు ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆ ఫీచర్ అంతా కనిపించేలా ఉండాలి. సో యూస్ ప్లగిన్ యూస్ చేస్తే ఒక 10 ఇమేజెస్ అప్లోడ్ చేయండి మీరు గ్యాలరీ పేజ్ లో. ఓకే. సో నేను మీకు ఏం చెప్పాను, కెరియర్స్ పేజ్ లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ యూజింగ్ నింజా ఫామ్ క్రియేట్ చేయండి. వాట్సాప్ ఫీచర్ ఎలా తీసుకొచ్చాం అలా మీరు లైవ్ చాట్ ఫీచర్ ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం గ్యాలరీలో ఇమేజెస్ యాడ్ చేసి ఒక 10 ఇమేజెస్ యాడ్ చేసి ప్లగిన్ యూస్ చేస్తూ నాకు మంచి ఇమేజెస్ అంటే ఎలా ఉండాలి, నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ ప్రతి ఇమేజ్ ని క్లిక్ చేసిన ఒక ఫార్మాట్ ఉండాలి. ఒక ప్లగిన్ గ్యాలరీ రిలేటెడ్ గా ప్లగిన్ సెర్చ్ చేసి ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసి మీరు వర్క్ చేయండి దాని మీద. సో ఇంకా పాపప్ ప్లగిన్స్ కూడా ఉంటాయి. సో మల్టిపుల్ ఫీచర్స్ కోసం మనం ప్లగిన్స్ లోకి వెళ్తాం, సేమ్ యాక్టివేట్ చేసుకొని వర్క్ చేస్తాం. సో క్లియర్ రైట్. వన్ సెకండ్, స్క్రీన్ షేర్ స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ వరకు క్లియర్ రైట్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు రైట్. వన్ సెకండ్. ఎస్. సో కాంటాక్టర్స్ ఆ పేజ్ దగ్గర మీరు షార్ట్ కోడ్ ఎలా పేస్ట్ చేశారు, త్రూ ప్లగిన్స్ ఏ మనం యూస్ చేసాం. సో అలా నింజా ఫార్మ్స్ ప్లగిన్ యూస్ చేసాం కాంటాక్టర్స్ కి. వాట్సాప్ కోసం సోషల్ చార్ట్ యూస్ చేసాం. సో ఈ నింజా ఫార్మ్స్ లోనే ఇంకొక ఫామ్ క్రియేట్ చేస్తారు మీరు. పేజెస్ లోకి వెళ్ళి మల్టిపుల్ పేజెస్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఒకటి కెరియర్స్ పేజ్, గ్యాలరీ పేజ్ యాడ్ చేయాలి. ఈ గ్యాలరీ పేజ్ లో ఇమేజెస్ యాడ్ చేస్తారు. ఎలా యాడ్ చేస్తారో చూపిస్తాను. హోమ్ పేజ్ వరకు కస్టమైజేషన్ అయిపోయింది. కొన్ని ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, వర్క్ చేస్తాం చూపిస్తాం. ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే ఫర్దర్ మూవ్ అవుదాం. నో డౌట్స్ రైట్. ఓకే. సో ఇప్పుడు అబౌట్ అస్ పేజ్ లో కంటెంట్ యాడ్ చేద్దాం మనం. హోమ్ పేజ్ కస్టమైజేషన్ మనకు కనిపిస్తుంది అక్కడ కస్టమైజ్ స్క్రీన్ లో. సో ప్రతి పేజ్ ని మనం పేజెస్ దగ్గరకు వస్తాం, ఎడిట్ క్లిక్ చేస్తాం. సో ఎడిట్ క్లిక్ చేస్తే ఈ పేజ్ కి వస్తాం. మనం ఆల్రెడీ అబౌట్ అస్ అని నేమ్ ఇచ్చాం, పబ్లిష్ చేసాం. సో ఇక్కడ అబౌట్ అస్ పేజ్ లో కూడా మనం ఇమేజెస్ యాడ్ చేసుకుంటాం, కంటెంట్ కూడా యాడ్ చేసుకుంటాం. చాట్ జీపీటీ యూస్ చేస్తాం దీనికోసం, కంటెంట్ కోసం కూడా. ఇమేజెస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సి ఫస్ట్ ఇక్కడ బ్లాక్ కనిపిస్తుందా మీకు, ఈ బ్లాక్ ని క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ ఆప్షన్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఫస్ట్ నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను. అప్లోడ్. సో మీరు ప్రతిదీ మీ కంపెనీ రిలేటెడ్ గా ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, అంటే మీ వెబ్సైట్ రిలేటెడ్ గా సూటబుల్ ఇమేజెస్. సో ఇమేజ్ అప్లోడ్ చేశాను నేను. ఇక్కడ బ్లాక్ కనిపిస్తుందా, బ్లాక్ టైప్ చేస్తే మనం కంటెంట్ కూడా తీసుకోవచ్చు. కంటెంట్ నేను చాట్ జీపీటీకి వెళ్తాను, ఎలా ఇస్తానంటే సో రైట్ content for my about us page in my website.
వెబ్సైట్ నేమ్ కూడా మనం యాడ్ చేస్తాం. సో వెబ్సైట్ రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో మన కంపెనీ నేమ్ కూడా మనం మెన్షన్ చేస్తాం. నేను మీకు బ్యూటిఫుల్ ప్రామ్స్ ఎలానో కొన్ని ప్రొవైడ్ చేస్తాను ఫర్దర్ సెషన్స్ లో, సో దట్ ఇవి జస్ట్ సింపుల్ ప్రామ్స్ మనం యూస్ చేస్తున్నాం, కానీ ఇన్ జనరల్ గా ఇంకా డీటెయిల్ గా యూస్ చేస్తాం మనం ప్రామ్స్. సో ఇనిషియల్ లెవెల్లో ఇలా సింపుల్ గానే యూస్ చేయండి, బట్ ఫర్దర్ సెషన్స్ లో నేను మీకు కొన్ని ప్రామ్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎలా ఉంటాయి డీటెయిల్డ్ ప్రామ్స్ అన్ని. సో ఇలా అబౌట్ అస్ కి కంటెంట్ వచ్చింది రైట్, ఆ కంటెంట్ ని మనం యాజ్ ఆఫ్ నో నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. బట్ మీరు అది కాపీ రైట్ ఇష్యూస్ ఎవ్రీథింగ్ నేను చూపించాను, ఫిల్ బోర్డ్, స్పిన్ బోర్డ్, ప్లగారిజం చెకర్, పారాఫ్రేజింగ్. సో ఇవన్నీ యూస్ చేసుకొని యాడ్ చేస్తే బెటర్, లేదు అంటే యూ కెన్ యూస్ డైరెక్ట్లీ. సో కంటెంట్ యాడ్ చేసాం, మల్టిపుల్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకుంటే బెటర్, బట్ వన్ ఇమేజ్ అయితే కంపల్సరీ ఉండాలి మన వెబ్సైట్ లో. ఈవెన్ మీరు మీ లోగో కూడా యూస్ చేసుకోవచ్చు అక్కడ. సో ఇలా కంటెంట్ యాడ్ చేస్తారు, కంటెంట్ కూడా నీట్ గా మీరు కస్టమైజ్ చేయండి. అబౌట్ అస్ పేజ్ లో మన వెబ్సైట్, మన కంపెనీ, మన సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో వాటి గురించి డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నేను ఇక్కడ కంపెనీ ప్రాంప్ట్ లో కంపెనీ నేమ్ ఇచ్చాను కాబట్టి, సో అది డైరెక్ట్ గా కంపెనీ నేమ్ తోనే కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేసింది. సో ఇలా కంటెంట్ యాడ్ చేస్తారు, ఇమేజెస్ యాడ్ చేస్తారు, చేసిన తర్వాత ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేస్తే అబౌట్ అస్ పేజ్ లో కంటెంట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఆ పేజ్ లో కంటెంట్ ఎలా కనిపిస్తుంది, సి అబౌట్ అస్ ఇన్సైడ్ పేజెస్. మీరు ఈ ఇన్సైడ్ పేజెస్ ఇన్నర్ పేజ్ లో కూడా ఈ సెక్షన్ ఇమేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేస్తే బెటర్. సో దట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నార్మల్ బ్లూ బ్లాక్ అలా తీసుకుంటే మన పేజ్ నేమ్ ప్రాపర్ గా కనిపిస్తుంది. సో మనం యాడ్ చేసిన ఇమేజెస్, కంటెంట్, ఎవ్రీథింగ్ ఇక్కడ అబౌట్ అస్ పేజ్ లో మనకు కనిపిస్తాయి. సో ఇలానే బ్లాగ్ లో మీరు పోస్ట్ యాడ్ చేశారా, సో మనం ఈ బ్లాగ్ లోకి వెళ్ళి కంటిన్యూస్ ప్రాసెస్, ఇది పోస్ట్ యాడ్ చేస్తూనే ఉంటాం. సర్వీసెస్ లో మీరు యాడ్ చేసిన పేజెస్ ప్రతి పేజ్ లోకి వెళ్తారు. సేమ్ ఇప్పుడు కంటెంట్ ఎలా అబౌటర్స్ లో యాడ్ చేస్తాం. సో ఈ సర్వీసెస్ ఎస్ఈఓ రిలేటెడ్ గా చాట్ జీపీటీకి వెళ్ళి ప్రాంప్ట్ ఇచ్చి కంటెంట్ తీసుకుంటారు. సో ఆ ఎస్ఈఓ రిలేటెడ్ ఇమేజెస్ కొన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, ఇమేజెస్ వాడతారు, కంటెంట్ కూడా యూస్ చేస్తారు. సో అలానే కెరియర్స్ పేజ్, గ్యాలరీ పేజ్ కూడా మీరు క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి గ్యాలరీ పేజ్ లో ఇప్పుడు మనం అబౌటర్స్ పేజ్ లో ఎలా యాడ్ చేస్తాం ఇమేజెస్, సేమ్ అలానే మనం అక్కడ గ్యాలరీ పెట్టచ్చు. చూపిస్తాను, లెట్ మీ షో యూ. సో పేజెస్, ఆల్ పేజెస్, ఇప్పుడు అబౌటర్స్ లో యాడ్ చేసాం కంటెంట్. అలానే మీరు ఇన్సైడ్ ఇప్పుడు సర్వీసెస్, ఇప్పుడు మీ వెబ్సైట్ డిపెండెంట్ వెబ్సైట్స్ లో ప్రతి పేజ్ లోకి వెళ్ళి రిలేటెడ్ ఇమేజెస్, కంటెంట్ యాడ్ చేస్తారు. సో నేను మీకు ఏం వర్క్ ఇచ్చానంటే, ఇప్పుడు గ్యాలరీ పేజ్ ఉంది కదా, గ్యాలరీ పేజ్ లో డిఫాల్ట్ గా ఈ బటన్ క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి మనం అప్లోడ్ చేస్తాం, బట్ ఆ ఇమేజెస్ ఎలా కనిపిస్తాయి, ఐ విల్ షో యూ. సో ఇది ఒక గ్యాలరీ క్రియేట్ అయిపోయింది, ఇన్సర్ట్ గ్యాలరీ. సో ఇలా కనిపిస్తున్నాయి. బట్ మీరు ఒక ప్లగిన్ యూస్ చేస్తే ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది. ఇక్కడ నార్మల్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి, బట్ రియల్ టైమ్ లో వెబ్సైట్స్ లో ఒక ఫార్మాట్ లో క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అవుతాయి. అలా ఆ ఫీచర్ తీసుకురమ్మని చెప్తున్నా. ప్లగిన్ ట్రై చేయండి గ్యాలరీ కోసం కూడా. సో ఇలా నార్మల్ గా ఇమేజెస్ యాడ్ చేయకుండా త్రూ ప్లగిన్ యూస్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి. సో ఇలా ఇమేజెస్ యాడ్ చేశాక సేవ్ క్లిక్ చేస్తారు. ఈవెన్ గ్యాలరీ పేజ్, ప్రతి పేజ్ అంతే సేమ్, కంటెంట్, ఇమేజెస్ యాడ్ చేస్తాం, సేవ్ క్లిక్ చేస్తాం ఇన్సైడ్ పేజెస్ కోసం. సో కెరియర్స్ పేజ్ కూడా ఒకటి యాడ్ చేసి, ఆ కెరియర్స్ పేజ్ లో ఇప్పుడు మనం కాంటాక్టర్స్ పేజ్ లో ఫామ్ ఎలా పెట్టాం, అలాంటి ఫామ్ ఒకటి మీరు కెరియర్స్ పేజ్ లో కూడా యాడ్ చేస్తారు. సో ఇప్పుడు కాంటాక్టర్స్ లో మనం నిన్న మ్యాప్ యాడ్ చేసాం. సో మ్యాప్ కాకుండా ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేసాం రైట్, ఫామ్. ఆ ఫామ్ యాడ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తారు, క్లిక్ చేసి షార్ట్ కోడ్, ఈ షార్ట్ కోడ్, మనం షార్ట్ కోడ్ అక్కడ వచ్చింది రైట్, అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే సేమ్ నింజా ఫార్మ్స్ కి వెళ్ళి మనం ఆ కోడ్ కాపీ చేసుకోవాలి. ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ కాంటాక్టర్స్ ఫామ్ మనకు కాంటాక్టర్స్ పేజ్ లో కూడా వస్తుంది. ఇది పేస్ట్ చేశాక సేవ్ క్లిక్ చేస్తారు మీరు.
ఫస్ట్ అది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తాం మనం? నింజా ఫార్మ్స్. నింజా ఫార్మ్స్ లో మనం క్రియేట్ చేసి ఉంచాం, రైట్? ఇలా మీరు యాడ్ న్యూ క్లిక్ చేస్తారు, రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తారు. చేశాక మీకు ఆ ఫామ్ కి సపరేట్ షార్ట్ కోడ్ వస్తుంది. మీరు ఆ కోడ్ తీసుకొని పేస్ట్ చేస్తారు. షార్ట్ కోడ్ చేసి సేవ్ క్లిక్ చేస్తారు. సో ఇప్పుడు మనం మన పేజ్ లో ఒక కాంటాక్టర్స్ ఫామ్ కూడా యాడ్ చేసాం. ఇలా ఇది మ్యాప్స్. సో ఇలా ప్రతి ఫీచర్ కి మనం ప్లగిన్స్ ని యూజ్ చేసుకుంటాం. మీరు కంటెంట్ కూడా ప్రాపర్ గా యాడ్ చేయండి. ప్రతి పేజెస్ లో రిలేటెడ్ కంటెంట్ అంటే ఇప్పుడు అబౌటస్ కోసం మీరు అబౌటస్ ఒక కంపెనీ అబౌటస్ ని కూడా ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్, ఒక బిజినెస్ ఐడియాతో వెబ్సైట్ తీసుకున్నాం. సేమ్ డొమైన్ తో ఉన్న డిఫరెంట్ వెబ్సైట్స్ ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసి అందులో అబౌటస్ ఎలా ఉంది, కాంటాక్టర్స్ పేజ్ ఎలా పెట్టారు, ఎవ్రీథింగ్ మీరు రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి వెబ్సైట్స్ కి వెళ్తే ఇక్కడ అబౌటస్ లేదు, బట్ మన మీ ఇప్పుడు మ్యూజిక్ రిలేటెడ్ గా ఇలా సెర్చ్ చేస్తారు వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్ లో ఎలా మెయింటైన్ చేస్తున్నారు చూసి రెఫరెన్స్ మీరు యూజ్ చేసుకోండి. క్లియర్, రైట్? రెఫరెన్స్ వెబ్సైట్ ఉంటే ఏంటి అంటే మన వెబ్సైట్ ప్రాపర్ గా మనం ఒక కాంపిటీటర్ రియల్ టైమ్ లో మీరు క్లయింట్స్ కి వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ గా ఉన్నారు, క్లయింట్స్ కి వర్క్ చేస్తున్నప్పుడు క్లయింటే మీకు ఒక కాంపిటీటర్ వెబ్సైట్ చెప్తారు, అంటే రెఫరెన్స్ వెబ్సైట్ అంటే ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉండాలి మన వెబ్సైట్ అన్నట్టు. సో మన వర్క్ చాలా ఈజీ అవుతుంది అలా రెఫరెన్స్ వెబ్సైట్స్ తీసుకోవడం వల్ల. సో క్లియర్, రైట్? ప్లగిన్స్ ఎలా యాడ్ చేస్తారో చూసారు. సో ఇప్పుడు మీరు క్లయింట్ కి చూపిస్తూ ఉన్నారు, థీమ్స్ లోకి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఒక థీమ్ చేశారు, ఈ థీమ్ చేసి చూపించారు. తనకి ఈ థీమ్ అంతా సాటిస్ఫై, ఫస్ట్ థీమ్ నచ్చింది అన్నాడు, తర్వాత వర్క్ అంతా అయ్యాక అంతగా నచ్చలేదు అన్నాడు. దెన్ మనం అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ థీమ్స్ యాడ్ న్యూ థీమ్ లోకి వెళ్ళి థీమ్స్, కొత్త థీమ్స్ సెర్చ్ చేసి చూపిద్దాం వాళ్ళకి. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది హలో ఎలిమెంటర్ థీమ్ ఉంది, ఇలా మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి, రైట్? సో నేను ఒక థీమ్ నేను ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా ఇన్నర్ పేజెస్ లో కంటెంట్ యాడ్ చేశాను, చేసి హోమ్ పేజ్ ని కూడా కస్టమైజ్ చేశాను. బట్ క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి లెట్ మీ థీమ్ చేంజ్ చేసి తనకు నేను చూపిస్తాను. అప్పుడు మన వర్క్ అంతా ఇన్నర్ పేజెస్ ఏం పోదు, ఈ హోమ్ పేజ్ వరకు కస్టమైజేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ థీమ్ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేస్తాను, హెస్టియా సంథింగ్. ప్రతి థీమ్ తో రిలేటెడ్ ప్లగిన్ అడుగుతుంది, మనం వాటిని డెఫినెట్ గా డౌన్లోడ్ చేయాలి. సో వీళ్ళు సెటప్ అంటే ప్రతి థీమ్ కి సెటప్ అన్నది డిఫరెంట్ ఉంటుంది. నేను యాజ్ ఆఫ్ నో స్కిప్ చేస్తున్నా, బట్ మనం అవన్నీ కంప్లీట్ చేస్తేనే మన థీమ్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి ఒకసారి చూద్దాం మన థీమ్. నేను థీమ్ చేంజ్ చేశాను, థీమ్ అంతా చేంజ్ అయిపోయిందా? ఇన్సైడ్ పేజెస్ చూపిస్తాను మీకు. అబౌట్ అస్ లో మనం యాడ్ చేసాం, అదంతా కంటెంట్ ఎక్కడికి పోదు. కాంటాక్టర్స్ లో యాడ్ చేసాం, సో ఇన్సైడ్ పేజెస్ కంటెంట్ పోదు, హోమ్ పేజ్ వరకు అయితే మనం వర్క్ చేయాల్సి వస్తుంది థీమ్ చేంజెస్ చూపిస్తే క్లయింట్స్ కి. సో క్లియర్, రైట్? సో మనం థీమ్స్ చేంజ్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు, హోమ్ పేజ్ వరకు మళ్ళీ కస్టమైజేషన్ చేసి వాళ్ళకు చూపిస్తాం. సో బిఫోర్ దట్ డే మనం థీమ్స్ లోకి వెళ్ళి వాళ్ళకు లైవ్ ప్రివ్యూ చూపిస్తాం. సో ఇక్కడ థీమ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్, సో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ థీమ్ ఉంది, రైట్? సో ఇక్కడ లైవ్ ప్రివ్యూ క్లిక్ చేస్తే మనకు ఈ థీమ్ ఇన్స్టాల్ వర్క్ చేస్తే ఎలా కనిపిస్తుంది వాళ్ళకు ఒకసారి ముందే మనం చూపిస్తాం. సో ఇలా ఉంటుంది హోమ్ పేజ్ వరకు. సో మేజర్ హోమ్ పేజే కాబట్టి మనం హోమ్ పేజ్ వాళ్ళకి చూపించి దెన్ విల్ స్టార్ట్ వర్కింగ్. సో నేను మళ్ళీ ఈ థీమ్ ని యాక్టివేట్ అని పబ్లిష్ చేస్తున్నా. మనం ఏ థీమ్ ని యాక్టివేట్ చేస్తామో ఆ థీమే లైవ్ లోకి వస్తుంది. సో ఇప్పుడు ఈ థీమ్ రీలోడ్ చేసి చూపిస్తాను. సో మళ్ళీ మన పాత థీమ్ వచ్చేసింది. రియల్ టైమ్ లో క్లయింట్స్ బడ్జెట్ ని బట్టి మనం థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ఫ్రీ థీమ్సే, బట్ కొందరు క్లయింట్స్ హెవీ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఉంటారు, వాళ్ళ కోసం మనం థీమ్ ఫారెస్ట్ లోకి వెళ్ళి పర్చేస్ చేస్తాం. అంటే థీమ్ ఫారెస్ట్ అంటే ఒక ప్లేస్ వేర్ వి పర్చేస్ థీమ్స్. అక్కడ
మినిమం స్టార్ట్ 5000 నుంచి స్టార్ట్ అవుతాయి థీమ్స్ ప్రైసెస్. ఆ థీమ్ ఫారెస్ట్ లోకి వెళ్ళి ప్రతి థీమ్ ని వాళ్ళకు లైవ్ లో చూపిస్తాం. అంటే సేమ్ ఇప్పుడు లైవ్ ప్రివ్యూ ఎలా ఉంది అలా. సో వాళ్ళకు ఏ ఫార్మాట్ నచ్చుతుందో ఆ థీమ్ మనం వాళ్ళతోనే పర్చేస్ చేపించి మనం వర్క్ అన్నది స్టార్ట్ చేస్తాం. క్లియర్ రైట్? ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఎవ్రీ టైం వర్క్ చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్లగిన్స్ కొన్ని ఇప్పుడు చూపించాను. కాంటాక్టర్స్ కోసం నింజా ఫార్మ్స్ చేసాం, సోషల్ చార్ట్ చేసాం. ఇలా కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మనం వర్క్ చేస్తున్న థీమ్ తో అవి కంపాటబుల్ అవ్వక మన వెబ్సైట్ అన్నది 404 ఎర్రర్ చూపిస్తుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ప్లగిన్స్ అన్ని డియాక్టివేట్ చేస్తాం. చేస్తే థీమ్ ఒక్కొక్కసారి బ్యాక్ వచ్చేస్తుంది. ఈ ప్లగిన్స్ కంపాటబిలిటీ ఇష్యూ వల్ల వెబ్సైట్ కి ఒక్కొక్కసారి ప్రాబ్లం అయితే అవుతుంది. సో దానికోసం రియల్ టైమ్ లో మనం ఏ క్లయింట్ కి వర్క్ చేసినా బ్యాకప్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఫ్రీ హోస్టింగ్ తీసుకున్నాం ఇన్ఫినిటీ ఫ్రీలో. బట్ మనం హోస్టింజర్ నుంచి గోడాడీ నుంచి పర్చేస్ చేస్తే వాళ్ళు మనకు మనం ఆప్ట్ చేసుకోవచ్చు. వీక్లీ బ్యాకప్ డైలీ బ్యాకప్ అని ఉంటుంది. 2 days వీక్లీ బ్యాకప్ తీసుకుంటే ఎవ్రీ వీక్ ఒకసారి బ్యాకప్ అవుతుంది. డేటా అన్నది బ్యాకప్ అయి కొత్త డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. సో అలా బ్యాకప్ ఎలా తీసుకుంటామంటే సేమ్ ప్లగిన్స్ లోకి వెళ్తాం. ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా ఒక్కొక్కసారి మిస్టేక్ చేయడం వల్ల వెబ్సైట్ కి ప్రాబ్లం అవుతే మనం చేసిన వర్క్ అలా ఉండాలి కదా, దాన్ని మనం బ్యాకప్ అంటాం. సో ఇలా బ్యాకప్ కోసం ప్లగిన్స్, యాడ్ న్యూ ప్లగిన్. ఇక్కడికి వచ్చేసి మనం దేనికోసం ఇప్పుడు బ్యాకప్, సో బ్యాకప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే డిఫరెంట్ ప్లగిన్స్ అప్ డ్రాఫ్ట్ ప్లస్ డబ్ల్యూపీ బ్యాకప్ మైగ్రేషన్ ప్లగిన్. ఒక్కొక్క థీమ్ తో ఒక్కొక్క బ్యాకప్ ప్లగిన్ వర్క్ చేస్తుంది. మీరు డిఫరెంట్ ఇక్కడ చాలా ఓపెన్ అయ్యాయి కదా, ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్, ఇలా మల్టిపుల్ బ్యాకప్ మైగ్రేషన్ ప్లగిన్స్ లో ఎనీ వన్ మీకు ఏది నచ్చితే అది ఇన్స్టాల్ చేస్తారు. ఇలా ఇన్స్టాల్ నౌ అండ్ క్లిక్ యాక్టివేట్. క్లిక్ యాక్టివేట్. నేను బ్యాకప్ మైగ్రేషన్ ఈ ప్లగిన్ ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేశాను. సో మనం ఏ ప్లగిన్ ని ఇన్స్టాల్ చేసాను యాక్టివేట్ చేసి తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు అది ఆ ప్లగిన్ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ సెట్టింగ్స్ కానీ కనిపిస్తాయి. ఇది బ్యాకప్ మైగ్రేషన్ సెట్టింగ్స్ ఇంటర్ఫేస్. ఇక్కడికి వచ్చేసి క్రియేట్ బ్యాకప్ నౌ కనిపిస్తుందా? మనం ఇది క్లిక్ చేస్తే మన వెబ్సైట్ లో మనం క్రియేట్ చేసిన కంటెంట్ అయినా ఇమేజెస్ అయినా ఎవ్రీథింగ్ బ్యాకప్ అవుతాయి. నేను క్రియేట్ బ్యాకప్ నౌ క్లిక్ చేశాను. సో ఇక్కడ బ్యాకప్ అనేది స్టార్ట్ అయింది. ఇది 100% కి వచ్చేస్తే మనం చేసిన వర్క్ అంతా బ్యాకప్ అయ్యి ఒక జిప్ ఫోల్డర్ మన డెస్క్టాప్ కి మనం సేవ్ చేసుకుంటాం. సో మన వెబ్సైట్ కి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ప్లగిన్స్ వల్ల సంథింగ్ వచ్చి వెబ్సైట్ క్రాష్ అయిపోయి అసలు కనిపించట్లేదు అనుకుంటే దెన్ మనం ఆ డెస్క్టాప్ నుంచి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని రీస్టోర్ చేసుకోవచ్చు వెబ్సైట్ ని. సో రియల్ టైమ్ లో మనం ఒక క్లయింట్ కి వర్క్ చేస్తే డెఫినెట్ గా బ్యాకప్ అనేది తీసుకుంటాం. ఆల్రెడీ హోస్టింగ్ ఉంటుంది కాబట్టి పెయిడ్ వెర్షన్ లోనే, ఆ పెయిడ్ వెర్షన్స్ లోనే వాళ్ళకు ఎవ్రీ వీక్లీ బ్యాకప్ వల్ల యాక్టివేట్ ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి. సో నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు మనది ఫ్రీలో ఉంది కాబట్టి దీనికి బ్యాకప్ ఎలా తీసుకోవాలో నేను ప్లగిన్స్ నుంచి మీకు చూపించాను. సో ఇది కంప్లీట్ గా బ్యాకప్ అయిపోయింది. సో బ్యాకప్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బ్యాకప్ కనిపిస్తుందా, అది క్లిక్ చేస్తేనే మన డెస్క్టాప్ కి మనం డౌన్లోడ్ చేసుకున్నాం. లేదు అంటే ఇది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే జనరల్ గా హోస్టింగ్, అంటే ఇప్పుడు మన హోస్టింగ్ ఎక్కడుంది? ఇన్ఫినిటీ ఫ్రీలో ఉంది. సో ఇన్ఫినిటీ ఫ్రీలోకి వెళ్ళి ఒక ఫైల్, బ్యాకప్ ఫైల్ స్టోర్ అయిపోయింది. లేదు మన డెస్క్టాప్ కి కూడా కావాలి అంటే ఇక్కడికి వచ్చి మీరు డౌన్లోడ్ బ్యాకప్ కొడితే అది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక జిప్ ఫోల్డర్ లాగా డౌన్లోడ్ అయిపోయింది, రైట్? సో ఆ డౌన్లోడ్ మన డెస్క్టాప్ కి అయింది. ఇప్పుడు సపోజ్ మన వెబ్సైట్ వర్క్ చేస్తున్నప్పుడు ప్లగిన్స్ కంపాటబిలిటీ వల్ల క్రాష్ అయిపోయింది, మొత్తం డేటా లేదనుకుందాం. సో నెక్స్ట్ మనం మన వెబ్సైట్ బ్యాక్ ఎండ్ కి వస్తాం. వచ్చి సేమ్ ప్లగిన్స్ మనం ఆల్రెడీ బ్యాకప్ ఉంది కాబట్టి సో ఇక్కడ మేనేజ్ అండ్ రీస్టోర్ బ్యాకప్స్ అక్కడికి వచ్చి ఇక్కడ అప్లోడ్ బ్యాకప్ ఫైల్స్, ఇది అప్లోడ్ చేసి బ్రౌజ్ చేసి మన డెస్క్టాప్ నుంచి ఉన్న ఆ ఫైల్ ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. సో ఇలా మనం ఒక బ్యాకప్ తీసుకుంటాం, యూజ్ చేస్తాం. డిఫరెంట్ ప్లగిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్లగిన్ నేను వర్క్ చేస్తున్న థీమ్ కి ఇది సపోర్ట్ చేస్తుంది, కొన్ని ప్లగిన్స్ సపోర్ట్ చేయవు. దెన్ మనం ఆ ప్లగిన్ ని డియాక్టివేట్ చేసి ఇంకొక ప్లగిన్ తో వర్క్ చేస్తాం. సో ఇలా. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ విల్ బి, ఏ ఫైల్స్ మనకి బ్యాకప్ అవుతాయి అంటే ప్లగిన్స్, థీమ్స్ మనం ఏదైతే అప్లోడ్ చేసామో అవి ఎవ్రీథింగ్
మనకు బ్యాకప్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతాయి బ్యాకప్స్? మన హోస్టింగ్ ప్లాట్ఫామ్ లో డెఫినెట్ గా స్టోర్ అవుతాయి. మనం ఒకటి డెస్క్టాప్ కి కూడా కాపీ చేసుకున్నాం. ఇది ఫైల్. ఇప్పుడు మన ఇన్ఫినిటీ ఫ్రీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి డబ్ల్యూపీ కంటెంట్ లోకి వెళ్తే ఈ బ్యాకప్ మైగ్రేషన్ ఒక ఫైల్ అన్నది క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే మనం ఈ ప్లగిన్ క్రియేట్ చేసి బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి. సో మన డెస్క్టాప్ కి లేకపోయినా ఇక్కడ నుంచి అయినా మనం యూజ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మనం డ్రైవ్ కి కూడా కాపీ చేసుకోవచ్చు, గూగుల్ డ్రైవ్ కి కూడా. సో ఇలా బ్యాకప్ అనేది డెఫినెట్ గా వీక్లీ వన్స్ తీసుకుంటాం మనం క్లయింట్ కి వర్క్ చేస్తున్నప్పుడు. ఈవెన్ ఒక క్లయింట్ కి ఒక 1 year సర్వీస్ ఇచ్చాం అనుకుందాం ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ లో, తన బ్యాకప్ ఫైల్ మన దగ్గర మినిమం 1 year పెట్టుకుంటే బెటర్. సో దట్ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వీ కెన్ హెల్ప్ రికవర్ చేయడానికి. సో ఈ రోజు మనం ఏ ప్లగిన్స్ చూసాం? కాంటాక్ట్ అస్ ఫామ్ కోసం నింజా ఫార్మ్స్, వాట్సాప్ కోసం సోషల్ చాట్. సో మీరు ఈ రెండు చేయాలి, కెరియర్ పేజ్ అట్ ద సేమ్ టైం లైవ్ చాట్ కోసం గ్యాలరీ. గ్యాలరీ ప్లగిన్ యూస్ చేస్తే నేను క్లిక్ చేస్తే నాకు ఆ ఇమేజ్ జూమ్ అవ్వాలి. అలా అలా మీరు డిఫరెంట్ ప్లగిన్స్ ఇప్పుడు నేను ఎలా సెర్చ్ చేశాను, అలానే మీరు కూడా వెళ్ళి సెర్చ్ చేసి నచ్చిన ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయండి. బ్యాకప్ కోసం బ్యాకప్ మైగ్రేషన్ ప్లగిన్ యూస్ చేశాం ఫర్ టేకింగ్ ద బ్యాకప్ ఆఫ్ వెబ్సైట్. బట్ రియల్ టైమ్ లో ఆ క్లయింట్ కి మనం హోస్టింజర్ గానీ, గోడాడీ గానీ, బ్లూ హోస్ట్ గానీ ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి పర్చేస్ చేసిస్తాం కాబట్టి ఆ హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ లోనే బ్యాకప్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ. సో ఈ డిఫరెంట్ ప్లగిన్స్ ఐ థింక్ అందరికీ అర్థమైంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడి వరకు? No. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో రేపటికైతే అందరూ కాంటాక్ట్ అస్ నింజా ఫార్మ్స్ యూజ్ చేసి కెరియర్స్ పేజ్ లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టాలి. గ్యాలరీ పేజ్ లో కూడా ఒక ప్లగిన్ యూజ్ చేయండి. లైవ్ చాట్ ట్రై చేస్తే లైవ్ చాట్ ఒకసారి ట్రై చేసి చూపించండి. డిఫాల్ట్ గా ఒక 3-4 మెసేజెస్ మనం సేవ్ చేస్తాం ఆ ఫీచర్ కి. నెక్స్ట్ బ్యాకప్ తీసుకోవడం కూడా చూపించాను. కంప్లీట్ గా వెబ్సైట్ ని కూడా మనం రీసెట్ చేయొచ్చు త్రూ ప్లగిన్స్. అంటే ఇప్పుడు మనం ఒక థీమ్ మీద వర్క్ చేసాం, రీసెట్ చేస్తే కంప్లీట్ కంటెంట్ అన్నది ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ గా మనం స్టార్ట్ చేస్తాం వెబ్సైట్. క్లియర్ రైట్? ఎనీ డౌట్స్ యూ హ్యావ్ టిల్ నౌ? హలో మేడం. ఎస్. ఎవరు? ఆయిషానా? రేవతి. రేవతి అండి. ఇందాక నాకు రేవతి. కనెక్షన్ ప్రాబ్లమ్ కట్ అయ్యాను. ఓకే. అదే అక్కడే ఉన్నానండి. అది ఫీచర్స్ బ్లాక్ అంటారా రేవతి? నా స్క్రీన్ చూడరా ఒకసారి. చేయండి రేవతి, స్క్రీన్ షేర్ చేయండి. మ్యామ్ గ్యాలరీలో ఇమేజెస్ పాపప్ అవ్వాలన్నారు కదా. అవును.